నమస్కారం. చంద్రబాబు నాయుడు అది నాలుక తాటి మట్ట, లేకపోతే ఏ అబద్ధం చెప్పినా నమ్ముతారులే. రాజశేఖర రెడ్డి గారు జీవించి ఉండగా అనేవాడు, చంద్రబాబు నాయుడికి మునిశాపం ఉంది, నిజం చెబితే తల 1000 ముక్కలు అయిపోద్ది, అందుకే అతని నోటి వెంట నిజం రాదు అని. అరే పదే 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 అదే పని చేస్తా ఉంటే సిగ్గు అనిపించదా చంద్రబాబు నాయుడు గారు? భారతీయ జనతా పార్టీలో పొత్తు కోసం 4.5 ఏళ్లగా నువ్వు చెయ్యని ప్రయత్నం ఉందా? వెంపర్లాడని ప్రయత్నం ఉందా? నరేంద్ర మోడీ దర్శనం అయితే చాలు అని నువ్వు చేయనటువంటి ప్రయత్నం ఉందా? నువ్వు ఎన్ని విధాలుగా కష్టపడ్డావు, ఎన్ని విధాలుగా వెంపర్లాడావు, ఎన్ని విధాలుగా వాళ్ళ ప్రసన్నత కోసం నువ్వు కష్టపడ్డావు, అందరికీ తెలిసినటువంటి విషయాన్ని. అదేవిధంగా పొత్తు ఉంటుంది, మేము కలిసే పోటీ చేస్తామని మీరు చెప్పుకుంటూ వచ్చినా కానీ వాళ్ళు ఎప్పటికీ చివరి క్షణాల వరకు కూడా స్పందించకపోతే, నెల రోజుల క్రితం ఢిల్లీకి వెళ్ళి అమిత్ షా అపాయింట్మెంట్ కోసం, అంతకుముందేమో కనీసం ఒక 1 డజన్ సార్లు అమిత్ షా అపాయింట్మెంట్ కోసం వెళ్ళటం రావటం. తర్వాత నెల రోజుల క్రితం పిలిచారు, పిలిచిన తర్వాత పగలన్నారు, పగలు కాకుండా అర్ధరాత్రి నిన్ను పిలిచి ఏదో మొక్కుబడిగా మాట్లాడి పంపించారు. పంపించిన తర్వాత నెల రోజుల పాటు ఆ సబ్జెక్ట్ తేల్చలేదు. సరే, నువ్వేదో మీ వదిన గారైనటువంటి పురంధేశ్వరి పార్టీ అధ్యక్షురాలుగా ఉండటంతో ఆవిడ యొక్క సహాయ సహకారాలు తీసుకొని, గతంలో తెలుగుదేశం పార్టీలోకి నువ్వు రావడానికి నీ భార్య సహాయ సహకారాలు తీసుకున్నావు. అమాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి వారు అమాయకుడైనటువంటి ఎన్టీ రామారావు గారిని బుట్టలో వేసుకోవటానికి ఆయన రక్తస్పర్శ బిడ్డ అయినటువంటి భువనేశ్వర్ గారిని అడ్డు పెట్టుకొని నువ్వు మళ్ళీ తెలుగుదేశం పార్టీలోకి వచ్చి అతన్ని ఏ విధంగా నీకు ఆశ్రయం ఇచ్చినటువంటి వాడిని అడ్డు లేకుండా తొలగించుకున్నావు. అక్రమంగా వెన్నుపోటు పొడిచి అతని స్థానాన్ని నువ్వు కైవసం చేసుకున్నావు. అది అందరికీ తెలిసిందే. ఇప్పుడు భారతీయ జనతా పార్టీని కూడా అనేక సార్లు నువ్వు వెన్నుపోటు పొడిచావు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు. ఇక గెలుపు అయితేనేమో నీ గొప్పతనం అంటావు, ఓటమైతేనేమో భారతీయ జనతా పార్టీ వల్ల ఓడిపోయాను అంటావు. మహాకూటమిలో భారతీయ జనతా పార్టీని కూడా కలుపుకున్నందువల్లే నేను ఓడిపోయాను అని చెప్పేసి ఇక జీవితంలో కలిసేది లేదు అన్నావు. మళ్ళీ కలిశావు. కలిసింది చాలక నిన్న కుప్పంలో ముస్లిం మహిళలతో మాట్లాడుతూ ఏం మాట్లాడేవయ్యా నువ్వు? మనకిష్టం లేదు, వాళ్ళే మన దగ్గరకు వచ్చారు, మన మీద ఒత్తిడి తెచ్చారు, మరి రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా అవసరం కాబట్టి మనం తలొగ్గాము అంటే ఏం చెప్పదలుచుకున్నావు నువ్వు ప్రజలకి? అంటే నువ్వు ఏ అబద్ధం చెప్పినా నమ్ముతారనే? నువ్వు ఎంత పడిగాపులు కాసింది, ఎంత వెంపర్లాడింది, ఎంత టెన్షన్ పడింది, ప్రజలు చూసిందంతా కూడా మర్చిపోతారని అనుకుంటావా? బీజేపీ వాళ్ళు ఒత్తిడి చేశారా నిన్ను? అంటే అమిత్ షా గారు ఏమన్నారు? ఆయన్ని మేము వెళ్ళమనలేదు, రమ్మనలేదు, వెళ్ళాడు, చిత్తుగా ఓడాడు, తప్పు తెలుసుకున్నాడు, మళ్ళీ వచ్చాడు అన్నాడు ఆయన. అంటే అమిత్ షా గారు చెప్పింది నిజమా, నువ్వు చెప్పింది నిజమా? నిన్ను బతిలాడింది నిజమైతే అమిత్ షా లాంటి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఆ వ్యాఖ్యలు చేస్తాడా? ఒక్క మాట అయినా నిజం ఉండదు అనేది. నీవు వాళ్ళ కోసం వాళ్ళు ఒత్తిడి చేస్తే నువ్వు వెళ్ళావని చెప్తే అది పొత్తెట్లా అవుతుంది? నీ ప్రయోజనాల కోసం మాత్రమే నువ్వు వెళ్ళావు అక్కడ.
నీకు ప్రజల్లో ఆదరణ లేదు కాబట్టి నువ్వు వెళ్ళావు అక్కడికి. ప్రజలు నేను మాటలు నమ్మట్లేదు కాబట్టి నువ్వు వెళ్ళావు అక్కడికి. నువ్వు ఆశించినటువంటి మాటలు ప్రధానమంత్రి నోటి వెంట రాలేదు కాబట్టి ఇప్పుడు మళ్ళీ యూటర్న్ తీసుకున్నావు. ఇప్పుడు మళ్ళీ ఏమంటున్నావు? నాకేం ఇష్టం ఉండి నేను వెళ్ళలేదు, మీరందరూ దయచేసి నాకెవరు దూరం కావద్దు, వాళ్లే పిలిచారు, భవిష్యత్తు కోసం వాళ్ళతో చేతులు గలిపానని చెప్తున్నావంటే అసలు చంద్రబాబు నాయుడు నీకన్నా ఓసర వెళ్ళినయం. నిన్ను భావితరాల వాళ్ళు ఏ రకంగా నిన్ను ఒక మనిషిగా, లేకపోతే ఒక నాయకుడిగా, లేకపోతే 14 సంవత్సరాలు చేసినటువంటి ముఖ్యమంత్రిగా నిన్ను స్ఫురణకు తెచ్చుకోవాలంటే ఎంత చేదరించుకుంటారయ్యా, ఎంత అసహ్యించుకుంటారయ్యా. ఇన్ని అబద్ధాలు, ఇంత స్వార్థము, నువ్వేదో బిల్డప్ బాబా అన్నట్టుగా, నీకేదో పర్సనాలిటీ ఉన్నట్టుగా, ఎదుటి వాళ్ళందరూ పనికిమాలిన వాళ్ళు అన్నట్టుగా, నీలో ఉన్నటువంటి అహంకారాన్ని అహాన్ని తగ్గించుకొని గాలిలో మేడలు కట్టడాన్ని, అలాంటి ఆలోచనలు పక్కన పెట్టి భూమి మీద నడవటం నేర్చుకో.